ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. మే 8న రాష్ట్రంలోని 14 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్ పరీక్షను అనంతపురం జేఎన్టీయూ నిర్వహించింది. 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో 90.41% ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. బాలురు 89.35%, బాలికలు 93.34% మంది ఉత్తీర్ణత సాధించారు. ఇవాళ జేఎన్టీయూలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం తగ్గింది. గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా ముందస్తుగా పరీక్షలు పూర్తి చేసినట్టు ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభం రోజుకు విద్యార్థులు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ ఎగ్జామ్ ని మెటిక్యులస్ పర్ఫెక్షన్ తో చాలా ఎక్సలెంట్ గా ఎలాంటి ఫ్లా లేకుండా ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఎగ్జామ్ని కండక్ట్ చేసిన జేఎన్టీయూ అనంతపూర్ టీంకి, పర్టికులర్గా వైస్ ఛాన్సలర్ గారికి అండ్ కన్వీనర్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఓ చిన్న కంపారిజన్ మీకు ఇవ్వడం కోసం, లాస్ట్ ఇయరు అంటే 2023లో 38,181 మంది విద్యార్థులు అప్లై చేసుకుని 34,503 మంది విద్యార్థులు ఎగ్జామ్కి అటెండ్ అయ్యి 31,933 మంది క్వాలిఫై అయ్యారు, ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది చూస్తే లాస్ట్ ఇయర్ కంటే కాస్త తక్కువగా, అంటే లాస్ట్ ఇయర్ 38,000 అయితే ఈ ఏడాది 37,767 అప్లై చేశారు. కానీ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే 2,000 ఎక్కువ. లాస్ట్ ఇయర్ 34 అయితే ఈ ఏడాది 36,000 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. లాస్ట్ టైము ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు 92.55%తో 31,000, దాదాపుగా 32,000 మంది ఉత్తీర్ణులైతే ఈసారి 36,369 మందిలో 32,881, అంటే లాస్ట్ ఇయర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య కంటే 1,000 అదనంగా 90.41, అంటే పర్సంటేజ్ తగ్గినా కూడా ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య లాస్ట్ ఇయర్ విద్యార్థుల సంఖ్య అంటే 1,000 ఎక్కువగానే ఉంది. సో ఈ విధంగా ఎగ్జామ్ని 8వ తారీఖు కంప్లీట్ చేసి రికార్డ్ టైంలో ఈరోజు రిజల్ట్స్ కూడా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ మనము టాప్ ర్యాంకర్స్ మాత్రమే, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 4-5 సబ్జెక్టులోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. కాబట్టి స్ట్రీమ్ వైజ్ టాపర్స్ని నేను అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు డిప్లొమా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చదివి ఈసెట్ రాసిన వాళ్ళలో మొదటి ర్యాంక్ సాధించిన అమ్మాయి మాతాల హర్షిత, అనకాపల్లి. బయోటెక్నాలజీ స్ట్రీమ్లో మొదటి ర్యాంకు సాధించిన అమ్మాయి మైలపల్లి శిల్ప, ఈవిడ శ్రీకాకుళం జిల్లా నుంచి. సిరామిక్ టెక్నాలజీ డిప్లొమాలో మొదటి ర్యాంక్ సాధించింది అబ్బాయి అరిపాకల యాచేంద్ర, ఈయన తిరుపతి, ఆంధ్రప్రదేశ్ నుంచి. కెమికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మొదటి ర్యాంక్ని పూడి అశోక్, వీరు విశాఖపట్నం చెందినవారు. దెన్ సివిల్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ సాధించిన అబ్బాయి గేడోళ్ళు సుధాకర్ రెడ్డి, వీరు కూకట్పల్లి, హైదరాబాద్ వాసి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మామిడి తూహి, ఈ అమ్మాయి కృష్ణా జిల్లా గొడ్లవల్లేరుకు చెందిన అమ్మాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ సాధించిన అబ్బాయి బిడ్డారెడ్డి హేమనాథ్ రెడ్డి, వీరు తిరుపతికి చెందినవారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంకు సాధించింది అలువాల గణేష్, వీరు పెగడపల్లి, తెలంగాణ. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ సాధించిన అబ్బాయి ఆవుల తారక వెంకట సాయి, ఈయన కృష్ణా జిల్లాకు చెందినవారు. మెకానికల్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ సాధించిన అబ్బాయి కిల్లి శ్రీరామ్, ఈయన విశాఖపట్నం చెందిన అబ్బాయి. మెటలర్జీ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ని ముర్రు రమేష్, మైనింగ్ ఇంజనీరింగ్లో బి శ్రీహాస్, ఈయన వరంగల్, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. బీఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు కూడా ఈ ఈసెట్ ఎగ్జామ్ రాస్తారు. ఇందులో మొదటి ర్యాంకు కోరాటి శ్రీ గాయత్రి,
ఈవిడ గుంటూరు ఆంధ్రప్రదేశ్. అండ్ ఫార్మసీ స్ట్రీమ్లో డిప్లొమా ఫార్మసీ చేసి ఈసెట్ రాసిన వాళ్ళలో ఫస్ట్ ర్యాంకు కృష్ణారెడ్డి త్రివేణి. ఈ అమ్మాయి పాకాల చిత్తూరు జిల్లాకు సంబంధించిన. సో ఫస్ట్ ర్యాంక్ సాధించిన వాళ్ళ వివరాలను తెలియజేయటం జరిగింది.